నమస్తే విజయ్ కేబుల్ వారి ప్రకాశ్ న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా ముఖ్యాంశాలు. కిడ్నాప్ కేసును ఛేదించిన దర్శి పోలీసులు, వివరాలు వెల్లడించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలని మీడియా సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు వెల్లడి. బ్రహ్మోత్సవాల భాగంగా మహావిష్ణు అవతారమెత్తిన చెన్నకేశవ స్వామి, దివ్య వస్త్రభూషితంగా పుష్పమాలికాలంకృతినిగా స్వామివారి దర్శనం. వివరాలకెళ్తే, దర్శి గడియారం సెంటర్ నెల రోజుల పసిపాప కిడ్నాప్ కేసును ఛేదించిన వివరాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పోలీస్ కళ్యాణ మండపం నందు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడుతూ, దొనకొండ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన మరియమ్మ గత నెల 3వ తేదీన ఆడపిల్లకు జన్మనిచ్చిందని, అదే దొనకొండకు చెందిన గుంజి ప్రమీల డబ్బుకు ఆశపడి మరియమ్మకు మాయమాటలు చెప్పి 30/9/20న మధ్యాహ్నం 1:30 పాపను అపహరించినట్లు తెలిపారు. పసిబిడ్డ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్శి డీఎస్పీ కె ప్రకాష్ రావు ఆధ్వర్యంలో సిఐ ఎండి మోహిన్, ఎస్ఐ రామకోటయ్య విచారణ చేపట్టి త్వరితగతిన కేసును ఛేదించినట్లు తెలిపారు. ముఖ్యంగా కేసును పరిష్కరించడంలో చుట్టుప్రక్కల పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి వాహనాల తనిఖీలు నిర్వహించగా, తనిఖీల్లో పాపతో పరారవుతున్న ప్రమీలను గమనించిన ఎస్ఐ కోటయ్య ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం మీడియా సమావేశంలో పాపని తల్లిదండ్రులకు అప్పగించారు. ముఖ్యంగా ఈ కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ ప్రకాష్ రావు బృందాన్ని అభినందించి రివార్డు అందజేశారు. కాకపోతే 5 నిమిషాలు లేట్ అయితే నా పాప నాకు దక్కేది కాదు, నా జీవితం ఎండైపోయేది. 5 నిమిషాలు లేట్ అయితే నా పాప నాకు దొరికేది కాదు, నా జీవితం ఎండైపోయేది. ఆ ఎస్ఐ టిఎస్ఆర్ బట్టి నన్ను పట్టించుకున్నాను. ఆ టైంలో ఎస్ఐ ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఎస్ఐ సిఐ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఎస్ఐ చెప్తే ఎస్ఐ టిఎస్ఆర్ ఫోన్ చేసి వాళ్ళిద్దరు నా ఎమ్మిటే ఉండి పాప దొరికేటట్టు నీకు చేస్తామమ్మా అన్నారు. వాళ్ళు అనుకున్నట్టే నా పాపను నాకు దక్కించారు. మనము ఒక కుటుంబకంని, ఒక పాపని, ఒక మహిళని, ఒక తల్లిని పెద్ద నష్టంతో కాపాడగలిగాము. ప్రకాశం జిల్లా పోలీస్ ఎట్లా ఇమీడియట్గా కరెంట్ లాగా స్పందనించి విదిన్ 2 అవర్స్లో ఏ విధంగా నాకాబందీ పెట్టుకుని ఇది ట్రేస్ చేయగలిగారు అని అంశం. రీసెంట్గా ఒక 27 days బ్యాక్ పాప పుట్టింది. దెన్ ఈ కేసులో ఎవరైతే ముద్దాయిగా ఉన్నారో ప్రమీల, ఆవిడ ఇంతకుముందు అక్కడ ఒక నర్స్గా ఇంపర్సనేషన్ మీరు చూసుకుంటున్నారు. కొన్ని సామాన్లు కూడా రెడీ చేసుకుని పెడతా ఉంటుంది. ఈ నర్స్గా ఇంపర్సనేషన్ చేస్తూ వ్యవసాయ వ్యతిరేక బిల్లును నిరసిస్తూ వామపక్షాలు 3 రోజుల పాటు చేపట్టిన దీక్షలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద 3వ రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ, లేని పక్షంలో ధర్నా కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. ఈ బిల్లు వల్ల రైతులు నష్టపోవడమే తప్ప వారికి ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. వ్యవసాయాన్ని బడా కార్పొరేట్ వ్యవస్థలకు కట్టబెట్టే ఆలోచనలు తిప్పికొట్టాలని ప్రజలు, రైతులు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరారు. ఈ
కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర వామపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాపాడండి రైతాంగాన్ని కార్పొరేట్ల బారి నుండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వము అత్యంత హేయమైన పద్ధతుల్లో, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో రాజ్యసభలో చీకటి దినంగా ప్రస్తావించదగినటువంటి పద్ధతుల్లో 3 బిల్లులకి ఆమోదం తెలియజేసుకొని ఆ తర్వాత రాష్ట్రపతి గారి యొక్క సంతకం కూడా చేయించుకొని ఇవాళ మన ముందు చట్ట రూపంలోకి వచ్చింది. ఈ వ్యవసాయ బిల్లులు అనేటటువంటి మొదటి 2 బిల్లులు వ్యవసాయదారులకి ప్రమాదకరమైనటువంటి అయితే 3వ బిల్లు దేశంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క 50 మందికి ప్రమాదకరమైనటువంటి విషయాన్ని ఇందు మూలంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. మొదటి 2 ఎందుకు ప్రమాదకరం రైతాంగానికి అంటే, ఈ దేశంలో మొత్తము 86% మంది రైతాంగము చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతాంగము. అంటే 10 ఎకరాల లోపల నుంచి 1 ఎకరం దాకా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి మొత్తము దేశ ఉత్పత్తి 82%. వీళ్ళు పంట పండించుకోవడానికే శక్తి చాలినటువంటి వాళ్ళు కాకపోతే 10 కిలోమీటర్ల లోపల పరిధిలో ఉండేటటువంటి ప్రదేశంలో మాత్రమే అమ్ముకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అయితే స్వేచ్ఛ అనే పేరు మీదుగా దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి అసలు విషయం మర్చిపోయింది కేంద్ర ప్రభుత్వము. రైతు వ్యతిరేక బిల్లుకి వ్యతిరేకంగా ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరుతూ 3 రోజుల పాటు నిరసన దీక్షల కార్యక్రమం ఈరోజు చివరి రోజుకు వచ్చింది. 3వ రోజు ప్రారంభమైంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం రైతులకే కాదు, మొత్తం సామాన్య ప్రజానీకానికి కూడా తీవ్రమైన నష్టాన్ని చేకూర్చే పద్ధతుల్లో నిత్యావసర వస్తువుల వినియోగ బిల్లుని ఈరోజు నిక్షేపాలని రద్దు చేసిన ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజానీకం ఈ దొంగ నిల్వలు కాకుండా నిల్వల మీద ఎక్కువ ఆంక్షలు ఎత్తివేయడం కారణంగా ఈరోజు నిత్యావసర సరుకులు ఇష్టానుసారంగా మార్కెట్ ఇష్టానుసారంగా నిల్వలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి నుంచి ప్రజలు, సామాన్య మానవులు రాబోయే రోజుల్లో ఈ కార్పొరేటు శక్తులు నిల్వలు ఎక్కువ చేసి వేల టన్నులు, లక్షలాది టన్నులు నిల్వ చేయడం ద్వారా సామాన్య ప్రజానీకానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రజానీకానికి, రైతులకి నష్టం చేకూర్చే ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ బిల్లులు అనేవి మొత్తం రైతాంగం యొక్క మెళ్ళకు ఉరితాళ్ళు బిగించి కార్పొరేట్ శక్తులు అభివృద్ధికి వాళ్ళ యొక్క లాభాలు పెంచుకోవడానికి అనుకూలంగా ఈ బిల్లులు ఉన్నాయి. రెండోది, ఆహార భద్రతా చట్టాన్ని సవరించేసి ప్రభుత్వం పంపిణీ విధానాన్ని కానీ, కొనుగోలు విధానం కానీ పక్కవద్దులకి మొత్తం వ్యవసాయానికి పంటని అదుపు చేసే పరిస్థితి లేదు. అదుపు చేసే వ్యవసాయ ద్వారా దీన్ని పంపిణీ చేసే విధానాన్ని కోల్పోతూ ఉన్నారు. రెండోది, కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం అనేది ప్రధానంగా ప్రమాదకరమైంది. ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం అనేది కార్పొరేట్ శక్తులు అనే రైతుల యొక్క భూములను లీజుకు తీసుకొని ఆ రైతుల్ని కూలీలుగా, పాలీలుగా మార్చే పరిస్థితి ఈరోజు ఉంది. ఈ వ్యవసాయ విధానం, కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం కానీ, మార్కెట్ కమిటీలు రద్దు చేయడం కానీ, అలాగే ఈ ఆహార భద్రత చట్టాన్ని రద్దు చేయడం అనేది మొత్తం రైతాంగానికి, పీడిత ప్రజలకి, ఈ వినియోగదారులందరూ కూడా నష్టం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీన్ని వెంటనే రద్దు చేయాలా. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు రైతాంగ ఉద్యమాలు ప్రజానీకంతో కలిపి, కార్మికులతో కలిపి ముందుకు వెళ్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రైతాంగాన్ని నడ్డి విరిచే పద్ధతిలో వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మీటలు పెడతా ఉంటుంది. ఈ 2 చట్టాలు, బిల్లులు రైతాంగానికి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయి. రైతాంగానికి నష్టం కలిగించే బిల్లుల్ని కేంద్రంలో బీజేపీ ప్రవేశపెడితే రాష్ట్రంలో తెలుగుదేశం, వైకాపాలు సపోర్ట్ చేయడం అనేది రాష్ట్ర ప్రయోజనానికి అరిష్టం. అందుకే వామపక్షాలు దేశవ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో కూడా 3 రోజులు రిలే దీక్షలు చేపడతా ఉన్నాయి. ఇప్పటికైనా రైతాంగ ప్రయోజనాలను కాంక్షించే పార్టీలన్నీ ఈ బిల్లుల్ని, చట్టాలని వ్యతిరేకించాలని కోరుతున్నాం.
రాజకీయ అనుబంధాలకు వ్యతిరేకంగా యావత్ రైతాంగం ముక్తకంఠంతో ఉద్యమించాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఈ చర్యల ద్వారా దిగిరాకపోతే రాబోయే కాలంలో బంద్కైనా సిద్ధపడతామని సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు నిరసన దీక్షలకు సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా మా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ బిల్లును బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. దీనికి మద్దతు ఇచ్చిన మన రాష్ట్రానికి సంబంధించిన టీడీపీ, వైసీపీలు బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పి రైతులకు ఏర్పాటు చేసిన మీటర్లను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. రైతులు లేనిదే దేశం లేదనే సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంపూర్ణ మద్దతు ఈ దీక్షలకి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. కోవిడ్-19 కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10,000 రూపాయల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలంటూ ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక ధర పెంపకం మరియు కోవిడ్ కారణంగా లక్షల మంది భవన కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. కార్మికులకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వారి సొంత పథకాలకు ఖర్చు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే భవన కార్మికులకు వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమలు చేయాలి, వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వెల్ఫేర్ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ చేయబోతోంది. మేము జీవో నెంబర్ 1412 నుంచి ఆ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో ఇసుక కొరత, అట్లే భవన నిర్మాణ కార్మికులకి ఈ కరోనా కాలంలో పెద్ద ఎత్తున పనులు లేక ఉపాధి కోల్పోయారు. వీరందరికీ కూడా నెలకి 10,000 రూపాయలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక రోజులు డిమాండ్ చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మంది కార్మికులకు వివిధ రూపాల్లో ప్రజానీకానికి సహకారాన్ని అందించింది. భవన నిర్మాణ కార్మికులు ఏం పాపం చేశారో వీళ్ళకి మాత్రం ₹1 కూడా ఈరోజు ఇవ్వలేదు. వెంటనే 10,000 రూపాయల ప్రకారం సంక్షేమ బోర్డుల సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, వెల్ఫేర్ బోర్డులో ఉన్న అక్రమంగా తరలించిన డబ్బుల్ని తిరిగి జమ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు బీమాకు వాడుకుంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తూ మేము ధర్నా చేస్తే ఆ రోజు ధర్నాలో విజయవాడ వచ్చి కూర్చున్నాడు. మరి ఈరోజు ఆయనే దాదాపు 485 కోట్ల రూపాయలు అక్రమంగా సంక్షేమ బోర్డుని తరలించుకున్నాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఇసుక రేట్లు తగ్గించాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ నిధి నుంచి 446 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే లాక్డౌన్ కాలంలో రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వాళ్లకు సంబంధించినటువంటి నిధులు 10,132 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కార్మికుల నిధులే ఉన్నాయి. ఈ నిధుల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలని చెప్పి మార్చి 24వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఆ డబ్బుల్ని భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయకుండా వాటిని పక్కదోవ పట్టిస్తూ ఉంది. దీన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ నిధుల్ని భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగించాలని చెప్పి, వాళ్ళ సంక్షేమ పథకాలు ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇసుక కొరతని సృష్టించకుండా పని కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ నిధుల్ని ఖర్చు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తూ లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకి నెలకు 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను కరోనా వారియర్స్గా గుర్తించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఒంగోలు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 30 మంది జర్నలిస్టులు కోవిడ్ కారణంగా మరణించినా ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జర్నలిస్టుల మనోభావాలను తెలియపరుస్తూ గాంధీ జయంతి రోజున మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మరియు ఇండియన్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గాంధీ జయంతి రోజున నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్క జర్నలిస్టు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కనకారావు, టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ ఫైరోజ్, విశాలాంధ్ర రిపోర్టర్ సురేష్, టీవీ5 రిపోర్టర్ జనార్దన్, కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇఫ్తేకర్ బాషా, జర్నలిస్టు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం అందరికీ తెలుసు. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలు,
అందులో పనిచేసే జర్నలిస్టులు కూడా అన్ని రకాల ఇబ్బందులకి గురి కావాల్సి వచ్చింది. అయితే మీడియా కోవిడ్ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ వ్యాధి ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా సమాచారాన్ని ఎప్పుడప్పుడు సేకరిస్తూ కోవిడ్ బారి నుంచి బయటపడటానికి డాక్టర్లు ఇచ్చే సూచనల్ని ప్రజలకు తెలియజేస్తూ అలాగే ప్రభుత్వ కార్యక్రమాలని ప్రభుత్వానికి ప్రజల సమస్యల్ని తెలియజేస్తూ చాలా ప్రముఖమైన పాత్ర ఈరోజు దేశంలో మీడియా పోషిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మీడియా చాలా మంచి పాత్ర పోషించింది. ఇటు దినపత్రికల్లో కానీ అటు ఛానల్స్లో కానీ ఉన్న జర్నలిస్టులు, అలాగే వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, అలాగే నాన్ జర్నలిస్టులు, ఆ పత్రికలు సంస్థల్లో ఛానల్స్లో నాన్ జర్నలిస్టులు అనేక ఇబ్బందులను ఎదుర్కొని వారి కుటుంబాలకి కరోనా బారిన పడుతున్న ఎదుర్కొని అనునిత్యం క్షణం క్షణం పనిచేసి ఒక ముఖ్య పాత్ర ఈ మీడియా రంగం జర్నలిస్టులు పోషించేటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే దురదృష్టకరం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కోవిడ్ వారియర్స్గా జర్నలిస్టులను గుర్తించడంలో వెనుకం చేశాయి. అదే బాధాకరం. అందరూ జర్నలిస్టుల పాత్రని, మీడియా సంస్థల పాత్రని ప్రశంసిస్తారే తప్ప ఇందులో పనిచేస్తున్న ఈ జర్నలిస్టులని, ప్రాణాలు ఒడ్డు పనిచేస్తున్న జర్నలిస్టులని కోవిడ్ వారియర్స్గా గుర్తించకపోవడం దురదృష్టకరం. అందుకనే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కానీ, ఏపీయూడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కానీ కోవిడ్ వారియర్స్గా జర్నలిస్టులు కూడా గుర్తించి 50 లక్షల బీమా పథకాన్ని తక్షణం జర్నలిస్టులకి ఇంప్లిమెంట్ చేయాలని మేము చాలా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటను తక్షణమే నెరవేర్చాలని అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు సిపిఐ కార్యాలయం నందు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ఇంతవరకు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రం మొత్తం కరోనాతో అతలాకుతలమవుతూ ఉపాధి కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్న అగ్రిగోల్డ్ బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం 20,000 లోపు వారికి అలాగే 20,000 పైబడిన వారికి 50% చొప్పున డబ్బులు చెల్లించి ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో బాధితులకు ఆత్మహత్యల శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి హనుమారెడ్డి, జి శేషగిరిరావు, ఐ మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ విశ్వసించారు కాబట్టి ఆ రోజు తాత్సారం చేసినటువంటి కోర్టును చూపించి తాత్సారం చేసినటువంటి ఆ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో పెట్టే దాంట్లో ఈ ప్రభుత్వానికి 151 సీట్లు వచ్చే దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ కృషి చేసినటువంటి మాట వాస్తవం. మళ్ళా ఈ రోజున ఇదే ప్రభుత్వం కోర్టులో పర్మిషన్లు ఇస్తే మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. కోర్టులు చూస్తే కూడా ఇప్పుడున్నటువంటి హైకోర్టులో ఈ కేసు దగ్గర 1 సంవత్సరం 6 నెలల నుంచి సమస్య మీద చర్చలే జరగట్లేదు. అదేంటంటే ఇటీవల వచ్చినటువంటి పేపర్ ప్రకటన చూస్తే అత్యవసర కేసులు మాత్రమే ఇప్పుడు చూస్తున్నాము, దీని తర్వాత చూద్దామని చెప్పి కోర్టులు కూడా అంటున్నటువంటి పరిస్థితిని గమనిస్తాము. ఈ సమయంలో ఈ ప్రభుత్వం కూడా ఇదే విధంగా కోర్టుల మీద చెప్పి జాప్యం చేస్తే ఈ రాష్ట్రంలో అనేక ఆత్మహత్యలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాయన మాకు న్యాయం చేసే దాంట్లో కోర్టులను పూర్తిగా చూపించొద్దు, దైవం చేయి, గట్టిగా కోర్టు ముందు వదలు చేయండి. గత ప్రభుత్వంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఏంటంటే మన అడ్వకేట్ జనరల్ కూడా కోర్టుకి సక్రమంగా చెప్పలేకపోతున్నాడు, అవసరమైతే నేను వెళ్తాను కోర్టుకి, లేకపోతే సుప్రీంకోర్టు నుంచి లాయర్ని తీసుకొస్తానని చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఆయన అమలు చేయకపోవడం వల్ల ఈరోజు పోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు. మీరైనా దయవుంచి కోర్టులో విచారణ వేగవంతంగా జరిగేటట్టు సీరియస్గా చర్యలు తీసుకోండి. దాదాపు 6 సంవత్సరాల నుంచి సమస్య కొనసాగుతూ ఉంది. దాదాపు 350 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకి మరి ప్రభుత్వం మారి పరిస్థితి మారుతుందని ఆశించడం జరిగింది. దురదృష్టవశాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఆచరణ జరపడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటి అడగకుండా అందరికీ సంక్షేమ వర్గాల పేరుతో డబ్బులు పంపిణీ చేసే రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్కి సంబంధించిన 1,150 కోట్లు డబ్బులు కేటాయించే బడ్జెట్లో 20,000 రూపాయలు అందరికీ డబ్బులు ఇస్తున్నారు. కనీసం 10,000 రూపాయలు అందరికీ డబ్బులు అందరి పరిస్థితి.
మరి అగ్రిగోల్డ్ బాధితులు నిర్లక్ష్య వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. మరి అందువల్ల ఇవాళకైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య తీవ్రతను గుర్తించి వాళ్ళు ఏదైతే ప్రకటించారో ఆ నిధుల్ని కేటాయించి వెంటనే చెల్లింపులు మొదలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ చెల్లింపులు మొదలు పెట్టకపోతే ఖాతాదారులు చేయకుండా మళ్ళీ ఒత్తిడి మొదలవుతాయి. ఖాతాదారులు ఆందోళనకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరి ఆత్మహత్యలు కనుక మళ్ళీ ప్రారంభమైతే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు కేశవస్వామిపేట చిన్నకేశవాలయంలో అశ్వవాహన సేవను మంగళవారం రాత్రి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా స్వామివారు గరుడ వాహనంపై కొలువుదీరి మహావిష్ణువు అవతారమెత్తి విశేష పూజలు అందుకున్నారు. దివ్య వస్త్ర భూషితంగా పుష్ప మాలికాలంకృతినిగా స్వామివారిని అలంకరించి కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఈదుపల్లి గురునాథరావు, కార్యనిర్వహణాధికారి పెద్దినేని వెంకట అప్పారావు, ధర్మకర్తలు పుచ్చకాల గోవర్ధన్ రెడ్డి, ఈమని మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. स्रोतस्मार्तात्मिकं कर्मानिघ्नं येन सोत्रितं तस्मै समस्तवेदार्थाविदे विघ्नसे नमः। अस्य देवदेवोत्तमा देवता सार्वभौमा श्रीमतिग्रान्थकोटिब्रह्माण्डनायकस्य अखिलेय कल्याणगुणाकरस्य अवाप्त समस्तकालवयावृन्दाल सिंहासनमां निन्द्रालमरवयानेरिकरल यन्त्रं वयां निर्माणक्रमो ऐवां केशवाद्रि समस्तानं ब्रह्माण्ड नास्ति किञ्चन चन्नकेशवदेवो नभोतो नभवश्यते तत्कृष्णा परमं परगं सदा पश्यन्ति सूर्यः
మహావిష్ణువుల అవతారం ఎత్తి విశేషమైన పూజలు అందుకున్నారు. ఈ రోజున 6వ రోజున ఉదయం సుప్రభాత సేవ నుంచి స్వామివారు ఒకవైపు, అమ్మవారు ఒకవైపు ఇలా ఎదుర్కొనే కార్యక్రమం స్వామివారి కళ్యాణానికి ముందు ఎంతో అద్భుతంగా స్వామివారు నిర్వహించారు. తరువాత కళ్యాణ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమానికి మన స్థానిక మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దంపతులు పాల్గొన్నారు. కళ్యాణంలో స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. అలాగే సాయంత్రం వాళ్ళు రాజాపడుతున్నందు వల్ల రెండవ సేవలో కూడా స్వామివారికి వస్త్రాలు సమర్పించున్నారు. ఇప్పుడు స్వామివారికి అలంకరించిన వస్త్రాలు మంత్రి గారు సమర్పించిన వస్త్రాలు. అలాగే రెండవ సేవ అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఏమాత్రం తిరుమల కూడా తీసుకోకుండా కూడా మన తిరుమలలో ఉన్న మార్తి ప్రసాద్ గారి బృందం మరియు మన రమానాథ్ గారి బృందం కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శేషవాహనమెక్కి శాంతినే కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. సింహవాహన శౌరి శౌర్యమునే పెంచు, హంసవాహనమెక్కి ఆయనే కలిగించు. ముత్యాల వానల్లు నూచి హరిపై కురియ, ముత్యాల బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. వృక్షవిహారే కలిదోషహారియై సర్వభూపాలురకు సిరులను కలిగించు. మోహిని కృష్ణులుగా మోహము తొలగించు. గరుడ వాహనమెక్కి ధనదాస్యమును చూపు. హనుమంత సేవలో అభయము ప్రసాదించు. గజవాహనముపై భ్రాంతిని తొలగించు. సూర్యప్రభను నిలిచి అక్షీణతను పెంచు. శ్రీవత్సవక్షుడై ఆ చంద్రప్రభను విహరించు.
రక్షణను పంచగా అకళంక చక్రమంత ప్రకటించి ధర్మార్థ కామ మోక్షమునరించు శ్రీహరికి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఆపద ముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద ఆపద ముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఆపద ముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కిడ్నాప్ కేసును ఛేదించిన దర్శి పోలీసులు, వివరాలు వెల్లడించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలని మీడియా సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు వెల్లడి. బ్రహ్మోత్సవాల భాగంగా మహావిష్ణు అవతారమెత్తిన చెన్నకేశవ స్వామి, దివ్య వస్త్రభూషితంగా పుష్పమాలికాలంకృతినిగా స్వామివారి దర్శనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.